ఫోన్ మాట్లాడతాను ఇక ఎవరైతే నాకేంటి, నేనైతే అడ్రస్ అడుగుతా. లేచినా నీకు గిట్లా వినవు బండి, నాకేమన్నా అయితే? నేను పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యానా? ఇదే నీళ్ళు ఊరి ఇక్కడ నాకు అని చెప్పిన పోయిందేంది? మరి ఇంకేం కావాలి? నువ్వే కావాలి. కానీ ఒకటైతే చెప్తా, నీ కళ్ళ నుంచి గారే కన్నీటికి కారణం నేను కాకపోవచ్చు, కానీ ఆ కన్నీరు దూడ్చే చేతులు మాత్రం ఖచ్చితంగా నాయే అయితే. ఐ లవ్ యూ గణేష్. నువ్వు మొన్న ఎంఎస్సీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినావు కదరా అమెరికాకు? అవును. క్వాలిఫైడ్ అయినావు బేటా. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ 10 రోజుల్లో చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నాకు నచ్చినట్టే ఉన్నా, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటా. శైలు దా బిడ్డ. అన్నా అన్న ఏం తీరా బిడ్డ, అన్ని చదువుకున్నావారా? అని చదువుకున్నాను అన్న. మరి లేట్ అయితే అందరా, తొందరగా పోవాలి. అసలే ఎండాకాలం, బస్సు చక్క దొరకనే బస్ బుక్ చేసిండ్రా. మనం ఇంకా లేట్ చేసాం అనుకో, ఇంకా లేట్ అవుతుంది. అన్నైతే మర్చిపోకుండా చదువుకున్నావా బిడ్డ? అన్ని పెట్టుకున్నాను. అన్నితో ఒక విషయం మాట్లాడున్నాను. అరే ఇప్పుడేం ముచ్చట ఉంది బిడ్డ, అయినా నువ్వు ఇప్పుడేం పోవురా నువ్వు అమెరికాకు. ఇంకా వారం రోజుల టైం ఉంది. వారం రోజులు నేను నీతోటే ఉంటాయి కదా బిడ్డ. ఇప్పుడు మనకు 4 గంటల జర్నీ ఉంది, 4 గంటల్లో మాట్లాడచ్చు. అడిగి పోయినాకైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు బిడ్డ? భయపడకు, ఏం కాదు, నేను ఉన్నా కదా బిడ్డ. బ్యాగ్ తీసుకో. అరే నువ్వు లేట్ చెప్తున్నావు బిడ్డ, మళ్ళీ మనకు లేట్ అయితే మనం మాట్లాడుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. బ్యాగ్ తీసుకో. టైర్లు సింక్ ఉన్నాయి, మరి ఇంకో లోడ్ వస్తానని ఇంకా వస్తనే లేడు. వస్తాడా రాడా? మరి ఫోన్ కూడా చేయకపోతే టైం కూడా అవుతుంది. ఏం మోసపోదు కూడా వస్తున్నావు? ఏమైంది రాళ్ళుడు? నీకు తెలుసుగా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని తెలిసి. అవును. ఆ రోజు నేను లవ్ లెటర్ రాయమన్నా కదా. అవునవును. అది ఇచ్చినా, నేను ఆల్రెడీ ప్రపోజ్ చేసిన, అమ్మాయి కూడా ఒప్పుకుంది. మా తాగుదామా? తాగుడు చల్లకుండా నేను మంచి విషయం చెప్తామంటే మళ్ళీ తాగుడు అంటే మావా. లవ్ సక్సెస్ అయింది, తాగిపోమంటారు కానీ పెళ్ళైనా కదా ఆగిపోతుంది మా. ఇప్పుడు మరి సక్సెస్ అయింది, కొంచెం షికారు సినిమాలకు అటు ఇటు దింపు. ఏ తింపనా మావా, ఇక ఆమె అత్త అన్నాక నేను ఎందుకు అత్త అంటారా? సినిమాలు అయినా షికార్లు అయినా డ్రెస్. అదేరా, తాత జాబ్ పట్టుకొని తిరగకు. పోయి తాత నాకు ఇది ఎగ్జామ్ కట్టుకోవాలి 10,000, నేను ఇటు పోవాలి 10,000, మన చదువుకోదానికి 10,000 అని చెప్పేసి పైసలు అడుగు మీ తాతని. అడగకుండా నల్లి కూటలు లేకుండకు, పైసలు అడుక్కో. ఫస్ట్ అడుక్కున్నాక ఆ సినిమా పోరికి, సినిమాలకు, షికార్లకు, షాపింగ్ మాల్కు గట్లా తీసుకోపోరా పోరిని. రోజుకు ఒకసారి కనబడరా, కనబడితేనే దానికి మంచిగా లవ్ చేసినట్టు నా చుట్టూ తిరుగుతున్నా అనుకుంటది. నీ ఇంట్లో నువ్వే ఉంటే ఎవరు లవ్ చేస్తారో ఎవరు వస్తారా? అవు మావా, నువ్వు అనేది కూడా కరెక్టే. అమ్మాయికి ఎక్కువ కనబడితేనే మనం ఎక్కువ. సూపర్ ఐడియా మావా, ఇప్పటి నుంచి అదే పనులు ఉంటాయి. పోయి ఫస్ట్ తాత దగ్గర 10,000 పోయి సినిమా కన్నా శిఖరాన్ని దింపుకోపోనాడు. ఎంజాయ్ చేయపోరు అల్లుడు, నీకు సపోర్ట్ నేను ఉన్నా, ఏమైనా నేను చూసుకుంటా పో. థ్యాంక్ యూ మావా, ఇప్పుడు అదే పనులు ఉంటాయి కదా. కానీ మరి పొద్దుకి సాగుదామా? సరే మావా, నేను తాత ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇద్దరంగా సాగుదా అంతే. సరే అట్లా అన్నా మంచిగుంది. ఎంజాయ్ చేయపో. రైట్. పోస్ట్ జాబులు అనుకుంటే తిరిగి పోరాడు మొన్నటి దాకా మంచి పోరైన అమ్మాయిని దొరకబట్టింది. దానికి లవ్ లెటర్ వచ్చింది మనమే. మరి ఎట్లుంటది? అన్నదమ్ములు లేరు పోయికి, అవ్వలేదు, అయ్యొక్కడే మంచి కాశ్ పట్టి. పోరానికైతే ఏం లేదు, పోరిక మంచిగా ఉన్నోళ్ళు, మంచి లక్కులు అవ్వడం. లేకపోతే ఇంకా నయం, సంతోషంగా ఉంటాడు. దానికి మన సపోర్ట్ ఎప్పటికి ఉంటది. పోదుడు పో, ఎంజాయ్ చేయపో. నేను కూడా పోతా. అబ్బా, ఒకసారి గణేష్ ని కలిస్తే అయిపో. మస్తు మాట్లాడాలి గణేష్ తోని. మా నాన్న నేను పోనా అంటే అసలు వింటనే లేడు. ఒక మాట చెప్తే అయిపో గణేష్ కి. ఇట్లా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేను నేను. మా నాన్నేమో అద్దంటే అస్సలు ఊకుంటలేడు. ఆయనకి పోతున్నాను కూడా చెప్పలేను. ఏమైంది బిడ్డ, ఏం ఆలోచించేస్తాను బిడ్డ? నువ్వు గంతనా దిగులు పడకు నాన్న, ఏం కాదురా, నేను ఉన్నా కదా. మా నాన్నతో మాట్లాడాలి నాన్న. అరే ఏం మాట్లాడుతారా ఇంతగానో? మనం బస్సులో పోతాం కదరా, బస్సులో పోయేటప్పుడు చిప్స్ తినుకుంటా మంచిగా మాట్లాడుకుందాం. నువ్వు ఎందుకు బాధపడతావు బిడ్డ? నాకు తెలుసు బిడ్డ, నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు. నాకు తెలుసు ఈ నానంటే నీకు ఎంత ఇష్టమో. నువ్వు ఇదే ఆలోచన చేస్తున్నావు కావచ్చు.
నేను అమెరికా పోయి ఉంటే మా నాన్న ఎట్లుంటాడో, టైంకు తింటాడో తినడో, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఏమైనా గోళ్ళు ఇట్లా కావాలంటే ఎవరు ఇస్తారు, ఎట్లా హాస్పిటల్ తీసుకుపోతారని ఆలోచన చేస్తున్నావు బిడ్డ. నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఎంత నా మీద ప్రేమ చూపిస్తావు. అయినా నా గురించి నువ్వేం దిగులు పడకు బిడ్డ. నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచిగా చదువుకుంటే నాకు అదే సంతోషం బిడ్డ. కాబట్టి దీని విషయం గురించి నువ్వు మర్చిపో బిడ్డ. నువ్వేం దిగులు పడకురా నాని, నేను చూసుకుంటా, ఏది ఉన్నా నేను చూసుకుంటా. నువ్వు నా గురించి దిగులు పడకు, నువ్వు మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకో బిడ్డ. అది చాలరా నాని. పా బిడ్డ పోదాం. నాన్న అరేయ్, ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడుతున్నావు? నాకేం అర్థమైతలేను పోను. అరే ఏడోక నాని, నువ్వు పోయి అక్కడ ఉండేది సంవత్సరం 2 సంవత్సరాలు. దానికి ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? నీ చదువు గురించే కదా పోయేది. నేను మట్టికి పంపించు నాకు ఇష్టమేనారా? నీ చదువు గురించే కదా నేను పంపించేది. అయినా మనం ఏమైనా దూరం ఉంటున్నాం కానీ ఫోన్లో మాట్లాడుకోవాలా బిడ్డ. ఎప్పుడు కానీ వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం, దగ్గర ఉన్నట్టే ఉంటాం బిడ్డ. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు నాని. నువ్వు వెళ్ళురా నాని. మీ నాన్నకు పేరొచ్చు, నీకు ఇష్టం లేదా? నేను లేకుండా నువ్వు ఉంటావు కావచ్చు, నువ్వు లేకుండా నేను ఉండను నాన్న. నాని అట్లా కాదు బిడ్డ, నువ్వు ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదరా. నాన్న గురించి ఎన్ని రోజులు ఆలోచన చేస్తావు చెప్పు? నువ్వు అక్కడ ఉన్నా కూడా నా మనసు ఎప్పుడు నీతోటే ఉంటుంది బిడ్డ. నువ్వేం బాధపడకు నాని. నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న, నేను పోను. బిడ్డ అట్లా అనకురా నాని. మీ నాన్నకు పేరు అడచడు, నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు? కనీసం నా గురించి అన్న ఓరా. ఏడోకు బిడ్డ, ఏడోకు. పళ్ళు తుడుచుకో, బ్యాగ్ తీసుకోపోదాం. ఏడ్చుకుంటా నాకు బిడ్డ, సంతోషంతో దారి నాని. ఏదైనా మాట్లాడేది ఉందా? గిట్లనే దిక్కులు చూసుకుంటా కూర్చుందామా? ఏం మాట్లాడాలంటే చెప్పు, మరి ఇంటికన్నా పోతా చల్లగా. వీడు ఎట్లా ఉడకపోతుంది. గట్లా నీతో మాట్లాడదామనే రమ్మని చెప్పిన, కానీ ఎట్లా మాట్లాడాలనేది నాకు అర్థమైతే లేదు. ఎందుకు భయపడుతున్నావు గణేష్? నేనేమన్నా అంటున్నానా నిన్ను? చెప్పు అదేంటిదో. మీరంటే బాగా పైసలు ఉన్నోళ్ళు, భూమి జాగాలు ఉన్నోళ్ళు, మీకు సొంత ఇల్లు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. మీ నాన్న గవర్నమెంట్ స్కూల్లో పీఈటీ చేస్తాడు, నువ్వు మంచి హైదరాబాద్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక నేనంటావా? అంతగానే ఏం చదువుకోలే, ఊళ్ళో చిన్న చితక పని చేసుకుంటూ బతుకుతున్నా. మాకు కూడా ఆస్తిపాస్తులు ఏం లేవు, ఉన్నది ఒక చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ. అట్లాంటిది నా లవ్ నువ్వు యాక్సెప్ట్ చేసినావంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు అన్నది కూడా నిజమే గణేష్. మాకు బాగా ఆస్తుంది, మా నాన్నకి గవర్నమెంట్ జాబ్, నేను కూడా బాగా చదువుకున్నా. కానీ ఎంత ఆస్తున్నా ప్రేమ అనేది ప్రేమించే వ్యక్తి దగ్గరనే దొరుకుతుంది. ఆ ప్రేమ ఏదో నీ దగ్గర దొరుకుతుంది అనిపించి నేను ప్రేమించిన గంతే. అవునా? అట్లా అనిపించింది నీకు? అట్లట అనిపించిందంటే ఏం చెప్పాలి గణేష్? నాకు నీ దగ్గర నచ్చింది నీ అమాయకత్వం, నీ మాటలు, నీ తింగల్ చేష్టలు. ఇంకా నిజం చెప్పాలంటే అందరు అబ్బాయిలు వేరు, నువ్వు వేరు. దీనికంటే మించి ఏం చెప్పలేను గణేష్ నేను. అంటే నేను తింగరోనా నీ దృష్టిలో? మరి కాదా? అరే ఒక అమ్మాయిని లవ్ యాక్సెప్ట్ చేసిందంటే నువ్వు సంతోషపడకుండా నువ్వు నిజంగానే యాక్సెప్ట్ చేసినావా? నాకు నమ్మకం లేదని అంటాను. ఇక నేను తింగరో అనుకుంటే ఇంకేమంటారు? ఓహో దానికన్నావా? అట్లా అయితే నేను తింగరోని ఎత్తి. కానీ నాకు ఒక డౌట్, ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి మీ నాన్న నిచ్చిపెట్టి హైదరాబాద్ చదువుకున్నావు, అట్లాంటిది నీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత నన్ను నిచ్చిపెట్టి కూడా గట్లనే పోతావా? పోతా. నాకు నీకంటే నాకు జాబే ముఖ్యం. ఏంటిది? నన్ను నిచ్చిపెట్టి పోతావా నువ్వు? మరి ఏంటిది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎందుకు పోతా చెప్పు? నాకు ప్రాణంగా చూసుకునే మా నాన్న ఉన్నాడు ఇక్కడనే, నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. మీ ఇద్దరిని వదిలేసి గట్టెట్లో పోతా నేను? ఆయన నిజంగా జాబ్ వస్తే కూడా నేను క్యాన్సిల్ చేసుకొని ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నాకు అదే ముఖ్యం కాదు, మీరే నాకు ముఖ్యం తెలుసా?
థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది నీ ప్రేమ నిజమని. సారీ గణేష్, నీకు చెప్పకుండా వెళ్తున్నా. మా పిల్ల ఉందా ఉండవలసింది. అలా అయ్య కూడా కనబడుతుంది, బండి కూడా లేదు. అమ్మయ్యా, ఇదే మంచి ఛాన్స్. ఎట్లైనా మాట్లాడాలి. మా మామ చెప్పినట్టు సినిమా కన్నా తీసుకోవాలి కనీసం. ఇదేంది తాళం వేసి ఉంది? గీ టైం రేటు పోయి ఉంటుంది. మార్కెట్కి ఇట్లా పోయింది. ఇలా శనివారం ఎందుక మార్కెట్ ఎందుకుంటే ఉండదు. వాళ్ళ దోస్తుల ఇంటికి ఇట్లా పోయింది. అయినా వాళ్ళు ఊరికి కొత్త కదా, దోస్తులు ఇట్లా ఎవ్వరు లేరు. మళ్ళీ ఎటు పోయి ఉంటుంది? వాళ్ళ నాన్నతో ఆఫీస్కి ఏందా? ఆయన ఆఫీస్కి ఎందుకు పోతాడు? ఆయన స్కూల్కి కదా, స్కూల్కి ఏమో పోయి ఏం చెప్తుంది? అటు కూడా పోదు. ఎటు పోయి ఉంటుంది? రంగు రంగు తారవన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఇంటిలా, ఆ పైన వేడి వెన్నెలంత నేల వేడికొచ్చినంటే చూడగా. పోరు ఎటు పోయి ఉంటది? పిద్దామంటే పేరు కూడా తెలియదు. ఈ ఎండ పూట ఎటు పోయింది? మీదిరా అవు కిని గణేష్ అన్నా కదా. ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా. గణేష్ అన్న, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, మా ఇంటికి ఒకసారి పోస్ట్ కార్డ్ ఇవ్వడానికి వచ్చినావు. నేను నీతో మాట్లాడినా, నాకు గుర్తుంది. అవునరా, నీ పోస్ట్ మ్యాన్. మీ ఇంటికి వచ్చిన నీతో మాట్లాడా, నాకు గుర్తుంది. నీ పేరు కూడా నాకు గుర్తుంది. నీ పేరు మిత్ర, అందుకే నేను పిలిచిన. అవును కానీ గిట్టెట్ పోతున్నావురా? మా మమ్మీ షాప్ కొమ్మని పంపించింది అన్న పిండి తేవడానికి. ఆహా, అవునా? అవును గాని నువ్వు ఇక్కడేం చెప్తాను అన్న? ఓహో, నువ్వు మళ్ళా పోస్ట్ చేయడానికి వచ్చినావా? ఆహా, అవునరా, పోస్ట్ ఇద్దామని వచ్చిన. అయితే రాజేంద్ర సార్ వాళ్ళకు పోస్ట్ వచ్చింది, ఇద్దామని వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. ఏంద్రా, వాళ్ళు ఎవరు లేరేంది? ఎటు వేరే వాళ్ళు ఇద్దరు? ఓహో, వీళ్ళ అన్న. అయ్యో, నీకు తెలియదా? అక్కకి అమెరికాలో జాబ్ వచ్చిందని ఇప్పుడే బట్టలు చదువుకుని నాకు తెలిసి బస్ స్టాండ్ దాకా పోయి ఉంటారు అంతే. అవునా? సరే తీరా, నేను మళ్ళా వస్తా. అన్న ఏమైంది అన్న, ఎందుకు అట్లా ఆగబడుతున్నావు? ఆగు. అయినా ఈ అన్న పోతే నాకెందుకు? మా మమ్మీ షాప్ కి పిండి ప్యాకెట్ తెమ్మన్నది. లేట్ అయితే పుట్టు పొరుగు తిరుగుతుంది. మనమైతే ముందే వచ్చినాం రా, ఇంకా బస్సు అయితే రాలేదు. లేట్ అయ్యేది ఉంటే ఉన్న బస్సు పోతుండే. నాన్న, నేను ఖచ్చితంగా పోవాలా? ఎట్లా అంటే ఏంది బిడ్డ, ఇప్పుడు మీ కాలేజ్ మొత్తంలో ఎంతో మంది చదివేటోళ్ళు ఉన్నారా? అందరు ఇట్లా నీకు ఒక్కరికి సీట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు పోలేదనుకో, వీళ్ళ బిడ్డను పంపించలేదు అన్నటువంటి ఆలోచన చేస్తారా? ఇది ఎంత గర్వకారం రా బిడ్డ, నీకు సీట్ రావడం అనేటువంటిది. ఇది అందరికి వస్తుందారా? నువ్వు ఆలస్యం చేసేది ఏం లేదు, దీని గురించి ఆలోచన చేసేది ఏం లేదు. నువ్వు పోవాల్సిందే బిడ్డ, మంచిగా చదువుకోవాల్సిందే. సరే నాన్న, నేను పోతా. నువ్వు ఎట్లంటే అట్లనే. నాకు తెలుసు బిడ్డ, నువ్వు నా బిడ్డవురా, నా బంగారం రా నాని. నా మాట ఇంటే నాకు తెలుసు నాని. సరేనా? ఏం బాధపడకు బిడ్డ. సారీ గణేష్, నీకు చెప్పకుండా వెళ్తున్నా.
అమ్మ తోడే వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడితే ఆమె పేరు కూడా నాకు తెలియదు, ఆమె నెంబర్ కూడా తెలియదు. నెంబర్ తీసుకున్నా ఇప్పుడు. ప్రేమ ఎంతో మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ తీరం, నింగిలో అలా అలా. ఏమైందిరా అల్లుడు, బాధపడకుండా కూర్చున్నావు? ఏం చెప్పాలి మా, ఆ పిల్లతో మాట్లాడదామని నా ఇంటికైనా ఇల్లుకు తాళం వేసింది. అరే మార్కెట్ పోయిందో లేకపోతే దోస్తుల దగ్గర పోయిందో, దానికెందుకు బాధపడురా? అట్లా కాదు మామ, నేను తెలుసుకున్నా. ఆమెకు జాబ్ వచ్చిందట, అమెరికా పోయింది. ఆమెను కలవడానికి బస్ స్టాండ్ దాకా పోయినా మామ, ఆయన కూడా ఆమె కలవలే, ఆమెతో మాట్లాడలేకపోయినా. అరే అందుకే బాధ అనిపిస్తుంది మామ. బాధపడకలుడు, అమెరికా పోని, ఢిల్లీ పోని, బొంబాయి పోని, ఇంకొక ఎన్ని దేశాల కన్నా పోని, నీ మీద ప్రేమ ఉన్నా అనుకో ఖచ్చితంగా వస్తుంది అల్లుడు. అది ఆ అమ్మాయి మీద ఉన్న నాకు నమ్మకం, ఖచ్చితంగా వస్తుంది. బాధపడకు, దానికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా, సరేనా? బాధపడకు. కదే నీ పోస్ట్ మ్యాన్ జాబ్ ఏదో చేసుకోపో, ఆ అమ్మాయి వస్తుంది, టెన్షన్ పడకు. నువ్వు ఎప్పటికన్నా ఎట్లున్నావో అట్లనే ఉండిపో, సరేనా? బాధపడకు అల్లుడు. సరే మా పో. పొద్దున్నేమో పోర సంతోషం గురికొచ్చి నాకు చెప్పే, పోరి లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటూ మంచిగుండని. ఇప్పుడేమో వచ్చి పోరి అమెరికా పోయింది, బయట దేశాల పోయింది, ఎట్లా రాని. కాలం నడుస్తుంది, అందుకే సంతోషంగా ఉండాలి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ తీరం, నింగిలో అలా. ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెనే గుర్తొస్తున్నాడు. ఏం చేద్దాం, మన పని మనం చేసుకోవాలి. రాజేందర్ సార్, సార్. గణేష్, పోస్ట్ వచ్చిందా? దా లోపలికి రా, లోపలే ఉన్నా. సరే సార్. సార్ పోస్ట్ వచ్చిందా? ఇది నిన్న వస్తా అనుకున్నా, ఇయ్యాల వచ్చిందా? సరే సార్, నేను పోతా మరి. అవును కానీ గణేష్, ఏమైందిరా మరి పిల్ల గురించి బాగా తిరుగుతుంది, లవ్ అంటివి, ఏమైంది మరి? పిల్ల దొరికిందా లేదా? ఏమైంది? సపోర్ట్ అయ్యిందిరా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నేను చూసుకుంటా, ఏదేమన్నా కానీ. అదేం లేదు సార్, ఆ పిల్ల దొరికింది, నేను ప్రపోజ్ కూడా చేసిన, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది సార్. కానీ నా దరిద్రం ఏందో, ఆమె యాక్సెప్ట్ చేసి నాకు దూరం అయిపోయింది సార్. అదేది గణేష్ గట్లా అంటావు? ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత కలిసి ఉంటారు కానీ దూరం అవ్వకూడదు. నేను వెళ్తా సార్. అరే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పురా, నేను మాట్లాడతా. గణేష్ వీడేందో వీడు లవ్ ఏందో నెక్స్ట్. అరే బేటా బేటా, ఈ లెటర్ వచ్చిందన్న బ్యాగ్ లో పెట్టేసి.